విద్యా దీవెన కానీ విద్యా వసతి కానీ అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే అవి అమలు జరిగినాయి, పేర్లు మార్చాడు. గమ్మత్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఎప్పుడైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ అనేటటువంటిది కాలేజీ అకౌంట్లకు వేస్తారు, అది ఆనవాయితీ. ఎందుకు కాలేజీ అకౌంట్లకే వేయాలి, కాలేజీ అకౌంట్లకి ఎందుకు వేయాలి అని చెప్పారు. అసలు ఫీజు ఎందుకు కట్టాలి? లెక్చరర్లకి జీతాలు ఇవ్వాలి, ల్యాబొరేటరీలు నిర్వహించాలి, కాలేజీని మేనేజ్ చేయాలి, గ్రౌండ్ని మేనేజ్ చేయాలి, అనేక కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించాలి, అనేక కార్యక్రమాలు ఉంటాయి విద్యారంగానికి సంబంధించి జీతాలతో పాటుగా. అందుకని ఫీజు తీసుకుంటారు. ఎవడు కూడా పాఠాలు చెప్పడుగా, అన్ని ప్రభుత్వ పాఠశాలలోనే ప్రభుత్వ కళాశాలలోనే వాళ్ళ ఒక్క పాఠం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఈయనేం చేశాడు, తల్లులకు అకౌంట్లోకి డబ్బులు వేసాడు. 40% తల్లులు తిరిగి డబ్బులు ఫీజు కాలేజీలకు చెల్లించలేదు. ఇది వాస్తవం. ఎందుకని తల్లుల అకౌంట్లకు వేసాడంట? తల్లులు తిరిగి ప్రశ్నించడానికి, కాలేజీలని జవాబుదారీ చేయటానికి తల్లుల అకౌంట్లోకి నేను ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తాను, కాలేజీలు మోసం చేస్తాయి, పాఠాలు చెప్పవు అని చెప్పని తల్లుల అకౌంట్లో చేశాడు. విచిత్రం ఏంటో తెలిసినానండి, వీళ్ళు ఎవరు కూడా 40% డబ్బులు కట్టపోయేశారు కల్లా తిరిగి ఎవడు కడతాడండి డబ్బులు? వాడు సర్టిఫికెట్లు ఇవ్వటం మానేశారు. మీరు చెప్పిన దాంట్లో ఈయన అసలు ఫస్ట్ సకాలంలో ఫీజులు వేయకపోవడం వల్ల చాలా కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తీసుకురావడం, ఒకటి విద్యార్థులు తల్లిదండ్రుల మీద, సర్టిఫికేట్లు తీసుకోని వారు కూడా ఇంకా ఉన్నారు. తర్వాత అప్పులు చేసి అర్జెంట్ ఉంది కదా ఎమర్జెన్సీ అని చెప్పి కొంతమంది సర్టిఫికేట్స్ తీసుకొని అప్పులు చేసి ఫీజులు కట్టిన తల్లిదండ్రులు ఉన్నారు. వారికి వడ్డీలు కట్టేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈయన ఇచ్చిన డబ్బులు ఆ వడ్డీలకు కూడా సరిపోలేదు. ఇంకోటి చెప్తాను నవీన్ గారు, 2 వెర్షన్స్ ఉన్నాయి ఇందులో. ఇంకొకటి చెప్తానండి, ఇదే జగన్మోహన్ రెడ్డి అసలు ప్రభుత్వానికి కాలేజీలకు కదా ఉండాలి సంబంధం. ఎక్కడ ఇదే కాలేజీ జగన్మోహన్ యాజమాన్యాలన్నీ రెడ్డి కలిసి వాళ్ళ యూనియన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుందేమో అని చెప్పి అలా కాదండి, ఇది మార్చారు. కాలేజీలన్నీ పోయి మొరబెట్టుకున్నాయి. ఏమంటే మేము కాలేజీలు ఎట్లా నడపాలి, ఫీజులు మీరు వాళ్ళకి ఇస్తున్నారు తల్లులకి, మాకు తిరిగి వాళ్ళు కట్టట్లేదు, మేము జీతాలు ఎట్ట ఇవ్వాలి, వాళ్ళకి పాఠాలు ఎట్ట చెప్పాలి అని అంటే ఏం చేశాడు తెలుసున్నా, చివరిలో మీరు గుర్తుందో లేదో తల్లులకు నోటీసులు ఇచ్చాడు. గమ్మత్ అది, తల్లులకు నోటీసులు ఇచ్చారు, మీరు ఇమీడియట్ గా ఫీజులు చెల్లించాలి అని చెప్పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో, మీరు అన్నారుగా జగన్మోహన్ రెడ్డిని ఆడుకుంటున్నారని, ఆడుకునేది ఎవరో తెలిసినా అండి, ఇప్పుడు తల్లులు నీ జిమ్మడా, నువ్వు ఇచ్చావంటారు మాకు డబ్బులు, మాకు కూడా నోటీసులు ఇచ్చావు నువ్వు, మాకు చాలా కాలం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పెడితే మా పిల్లలు ఎంతో ఇబ్బంది పెట్టారు, ఇప్పటికీ సర్టిఫికెట్ రావటం లేదని చెప్పని ఎంతో మంది తల్లిదండ్రులు ఇవాళ తిట్టుకునేది మనం కంటే కూడా తల్లిదండ్రులు తిట్టుకుంటున్నారు విపరీతంగా. తెలుసు కాదు సార్, ఒకటి ఆయన ఎవరి గురించి ట్వీట్ పెట్టారు, ఆయన గురించి ఆయన పెట్టుకున్నట్టు కాదా? లేదంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చే అధికారం ఎన్నేళ్ళు అవుతుంది అసలు? అధికారంలో ఒక సెమిస్టర్ అన్న పూర్తయిందా? 5 నెలలు అయింది సార్, 5 నెలలు అయింది సార్. 2 నెలలు మాత్రమే క్లాసులు ప్రారంభమై 2 నెలలే అవుతుందండి. అంటే ఫీజులు చెల్లించేటటువంటి సమయం ఇంకా రాకముందే 3 విడతలు ఫీజు చెల్లించలేదని చెప్పని ఎట్లా నువ్వు ట్వీట్ పెడతావు? లాజిక్ ఎలా మిస్ అయ్యాడు? వరద బాధితులు కనుక అగ్గిపెట్టికి 23 లక్షల రూపాయలు అయితే 23 కోట్ల రూపాయలు అని చెప్పని అన్నట్టుగా ఉంది ఇది. అంటే ఇతనికి అసలు ఏదోటి చెప్పేయాలా, ఏదోటి మాట్లాడేసేయాలా, ఏదోటి అబద్ధం ఆడేసేయాలా,